పార్టీలో కొంతమంది మహిళల పట్ల లైంగిక దాడులు చేస్తుంటారు, లైంగిక వేధింపులకు గురవుతుంటారని, అది ఎంతవరకు వాస్తవం అంటారు? నేను చెప్పాను కదా, ఇప్పుడు పెళ్లి కోసం ప్రయత్నాలు చేయడంలో భాగంగా కొన్ని జరుగుతాయి. అవి ఆ లైంగిక వేధింపులా లేకపోతే ఆ పెళ్లి సంబంధించిన సమస్యలు మనం పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఒకరిద్దరు అట్లా లైంగిక వేధింపులు అట్లా చూసుకో ఒక 30 మందిలో ఒకడు అనుకోండి, అవి జరుగుతాయి. కానీ ఆ 30 మందిలో చేసిన వ్యక్తి చేసిన తప్పుని పార్టీ మొత్తానికి చెడ్డ పేరు వస్తున్నది. అది మాత్రం వాస్తవమే. కానీ మొత్తం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బయట ప్రచారం అయినట్టుగా అది మాత్రం వాస్తవం కాదు. ఓకే, మీరు గ్రామంలో జరిగిన అమ్మాయిల మీద దాడులు జరగడం కానీ లేదా మీరు చెప్తున్నట్టు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చిత్రహింస పెట్టడం, అక్కడ అనుకున్న ఘటనల వల్ల మీరు అడవి బాట పెట్టారు. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రజాస్వామ్యం ఉందనుకుంటున్నారు పార్టీలు? అక్కడ సంబంధించింది అనుకుంటే పార్టీలు మాత్రము ప్రజాస్వామ్యం సంబంధించింది ఉంది. ఒక 95% ప్రజాస్వామ్యం ఉంది. అంటే మీ అభిప్రాయం వ్యక్తం చేసుకునే హక్కు ఉందా, లేదా వాళ్ళు చెప్పిందే మీరు విని చేయాల్సి ఉందా? అంటే ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో కొంతమంది లీడర్స్ ద్వారా ఒక 5% బ్యూరోక్రసీగా ఉండడం ద్వారా కొద్దిగా ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. కానీ అక్కడ కూడా అగ్రవర్ణాల యొక్క పెత్తనం ఎక్కువ కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది అంటారు, వాస్తవం అంటారు? అగ్రవర్ణాలని లేకపోతే ఇదైతే కాదు, అది వాస్తవం కాదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లోకల్ వాళ్ళు కూడా స్టేట్ కమిటీ స్థాయికి వచ్చారు. లోకల్ వాళ్ళు కూడా స్టేట్ కమిటీ స్థాయికి వచ్చారు. అట్లేదంటే వాళ్ళదే అని కాదు. కాకపోతే అంటే ఎడ్యుకేషన్ పర్సన్గా వాళ్ళు ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ పర్సన్స్ లీడర్షిప్కి వచ్చేసారు. అది కాదు ఇప్పుడు మనమే ఉంటే కుదరదని చెప్పి పార్టీ ప్రత్యేకంగా కేంద్రీకరించి లోకల్ క్యాడర్ను ఇప్పుడు ఎడ్యుకేటివ్ కూడా చేస్తున్నది. కానీ బస్తారు చెప్తున్న ఛత్తీస్గఢ్, గడ్చిరోలి, నారాయణపూర్, అబుజ్మండలో ఉన్న దళాల్లో ఎక్కువగా తెలుగువారి పెత్తనం ఎక్కువ ఉంటుంది, దాంతో ఒక అసంతృప్తి వచ్చిందన్న వార్తలు వస్తుంటాయి. ఏమదైతే వాస్తవం కాదండి. అది సెంట్రల్ కమిటీ కానీ లేదా స్టేట్ కమిటీలో కూడా ఎక్కువ తెలుగువారు ఉంటారు, వాళ్ళు లీడ్ ఎక్కువ చేస్తుంటారు. తెలుగువారు ఉంటారనేది వాస్తవం, అది కరెక్టే. కానీ ఇప్పుడు నాయకత్వం ఊహించినప్పుడు ఇప్పుడు నడపాలి కదా. కానీ బ్యూరోక్రసీగానో లేకపోతే మొత్తమే మాదే నడవాలన్న పద్ధతి అయితే కాదు. అక్కడ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళే నడుస్తుంది. ఆయన కోయ అతడే కావచ్చు, బంగాళీ అతడే కావచ్చు, తెలుగు అతడే కావచ్చు, ఇంకా బీహార్ జార్ఖండ్ అతడే కావచ్చు, ఎవడైనా కావచ్చు. అతని నాయకులు ఏవైతే ఉన్నారో వాళ్ళ ఆర్డర్ పాటించాలి కదా. తెలుగు వాళ్ళదే మొత్తము అనేది అది అది అయితే వాస్తవం కాదు. అది మీ వివాహం అడవిలోనే జరిగిందంట. ఓకే, అడవిలో ఏ విధంగా జరిగింది? అప్పుడు అంటే జనరల్గా వివాహం అంటే అదొక భోజనాలు, అదొక తంతు ఉంటుందా? అదే విధంగా తంతు జరుగుతుందా లేదా? పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత మనకు ఒక ప్లేస్ ఎంచుకుంటాము. ముఖ్యంగా ప్రొటెక్షన్, మన రక్షణ చూసుకుంటాము. పీపుల్ సంబంధించిన అక్కడ ప్లేస్ చూసుకొని మనం ఏంటంటే పీపుల్ వచ్చిన తర్వాత ఎదురుగా మనం నిలబడతాము. తుపాకులు మార్చుకోవడము, అంటే కొంత దగ్గర దండలేసి దండలు కూడా మార్పిస్తారు. దండలు అవసరం లేదు, అట్లా కొద్దిగా చర్చ నడుస్తుంది. తుపాకులు మొత్తం మార్చుకొని ప్రతీక చేస్తాం. ముఖ్యంగా మా పెళ్లి సంబంధించింది, మేము ప్రజల కోసమే కొట్లాడతాం, ప్రజల కోసం మరణిస్తాం సత్యంత వరకు అనేది ఒక ప్రతిజ్ఞ పార్టీ వైపు నుంచి ఉంటుంది. దానికి ఏదో ఒక పెద్ద అంటే దానికి సంబంధించిన అప్పుడున్న ఒక దాని ప్రోటోకాల్ సంబంధించిన ఒక మెంబరు దాన్ని ఇదంతా నడిపిస్తాడు. ఇది అంతవరకు కదా పెళ్ళి. ఓకే, ఇంకా మీ పెళ్లి వ్యవహారం పక్కన పెడితే ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం అంతా ఎక్కువ రగిలిపోతుంటుంది, ఇప్పుడు కూడా అది రగులుతూనే ఉంది. అంటే అక్కడ గతంలో సల్వార్ జూడం అన్న ఒక వ్యవస్థ రావడం గవర్నమెంట్ వైపు నుంచి ఆ దళం ఉండడానికి అడ్డుకోవడానిక లేదా మీ వైపు నుంచా? ఎందుకు అసలు ఛత్తీస్గఢ్ ఎప్పుడు రగిలిపోతుంటుంది? అది ఇప్పుడు అక్కడున్న ఉద్యమం సంబంధించింది చూసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు గనులకు సంబంధించింది మనకు ముఖ్యంగా మధ్యప్రదేశ్ అంటే ఛత్తీస్గఢ్లో, ఒడిశాలో, బీహార్, జార్ఖండ్లో ఇవి గనులు అనేది ఇప్పుడు ప్రజల పాదాల కింద అవి దాగి ఉన్నాయి. వాటిని వెలికి తీయాలంటే విప్లవ ప్రజలు, నక్సలైట్లు, మావోయిస్టులు ఇప్పుడు వీళ్ళు అడ్డొస్తున్నారు. దీన్ని ఛేదించాలంటే ఎట్లా అనేది ప్రభుత్వం అంటే మాకున్నప్పుడు రాజకీయ అవగాహన ప్రకారం మేము చెప్తున్నది ఇప్పటికి కూడా. అదే వెలికి తీయాలంటే వీళ్ళు అడ్డొస్తారు కాబట్టి ఏంటి చేసేది? అక్కడ పెత్తందారుల పెత్తనం అంతా పడిపోయింది. అంటే ఏదైతే చట్టాలకు సంబంధించిన అంటే పరిపాలన వ్యవస్థ అనేది స్తంభించిపోయింది. దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ 90లో ఒక జంజాగర్ అనేది ఒక అభియాన్ తీసుకొచ్చి తర్వాత ఏంటంటే ఈ జంజాలన్నీ ప్రజలు ఓడించారు. తర్వాత 2006 జూన్లో సలవా జూడం అనేది మహేంద్ర కర్మ ఎమ్మెల్యే
ఆడు ఆదివాసే, ఆడు అంటే ఒక భూస్వామ్యం సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థ నుంచి పుట్టిన అతను ఏం చేసిండంటే ఇక మనకు వేరే కొనల తనకు కొంత డబ్బు అందింది వేరే పెట్టుబడిదారి వాళ్ళ ద్వారా, అట్లా సలజుడం అనేది తను స్టార్ట్ చేసిండు. అంటే ప్రభుత్వ మద్దతుతోనే అనేది పార్టీ విశ్లేషణ. వాడేం చేసిండంటే అక్కడ అంటే ఇన్ని రోజులు పార్టీతోని ప్రజలతోని దెబ్బలు తిన్న పటేళ్ళు కానీ సర్పంచులు కానీ వాళ్ళ కొడుకులు కానీ కొద్దిగా గుండా సెక్షన్ కానీ వీళ్ళందరినీ ఏకం చేసిండు, కొద్దిగా డబ్బు ఇచ్చిండు. వాళ్ళ ద్వారా ఒక్కొక్క ఊరి మీద దాడి చేసిండు. మళ్ళీ వాళ్ళని పట్టుకొని వాళ్ళతోని ఆ ఊరు పీపుల్తోని మళ్ళీ వేరే మీద దాడి చేయడం, గుడిసెలని కాలబెట్టడం మా కళ్ళారా చూసిన నేను. సలవజుడం అంటే శాంతి యాత్ర అని అర్థం. శాంతి యాత్ర కదా, విధ్వంస యాత్ర అసలు అది. దాంతో ఎక్కడికక్కడ మొత్తము ముందు ఇక్కడ బీజపూర్లో కరికేలి కుట్రు అనే పోలీస్ స్టేషన్లు ఇటు స్టార్ట్ అయిపోయింది. అది చిన్న చిన్న మొత్తం బస్తర్ అంటే ముఖ్యంగా దక్షిణ పార్టు, పశ్చిమ బస్తరు, దక్షిణ బస్తరు, బీజపూర్, దంతెవాడ ఈ పాటలు మొత్తం అది విడిపోయి చంపే వాళ్ళని చంపడము, గుడిసెలు ఎక్కువగా గుడిసెలే కదా అవి గాలబెట్టడము, ఇల్లు గాలబెట్టడం. మీరు అప్పుడు అడ్డుకోవడం ప్రయత్నించలేదా? చాలా అడ్డుకున్నారు, ప్రజలు అడ్డుకున్నారు. అట్లా అడ్డుకొని లాస్ట్కు దీని అసలు లీడర్స్ కూడా చాలామంది ఈ సలజుడం సంబంధించిన వాళ్ళంతా చనిపోయారు. ఆఖరి మహేంద్ర కర్మ కూడా చనిపోయాడు. మహేందర్ కర్మ ఆపరేషన్ ఎలా జరిగింది? మహేంద్ర కర్మ ఆపరేషన్ అంటే మనకు అప్పుడు సమీక్షించిన రిపోర్ట్ ఏంటంటే వాస్తవంగా మహేంద్ర కర్మ ఉంటాడు, ఇది కాంగ్రెస్ కాన్వాయ్ అనేది అసలు దీని మీద దాడి చేయాలని కాదు. మిన్ప అనే ఒక క్యాంప్ ఉంటుంది, ఆ క్యాంపు కోసం 7 వెహికల్లో పోలీసులు పోయిండ్రు. వాళ్ళు తిరిగి వచ్చే క్రమంలో దాడి చేద్దామని అక్కడున్న అంబుజ్ బ్యాచ్ ఆలోచించింది. వాళ్ళు అసలు క్యాంప్ వేసారు, క్యాంపు కోసం అని వాళ్ళు పోయారు. వీళ్ళు అంటే కూమింగ్ కోసం పోయి వస్తారని చెప్పి వీళ్ళు అనుకున్నారు అక్కడున్న వాళ్ళు. అయితే అనుకోకుండా పరివర్తన యాత్ర అనేది సుఖంలో జరిగింది. అది సమాచారం లోకల్ పీపుల్ ద్వారా తెలిసింది. అది వీళ్ళకు అంబుష్ వాళ్ళకి అయితే ఏదో ఒకటి కానీ ఇప్పుడు వీళ్ళైతే ఈ పరివర్తన యాత్ర కోసం ప్రొటెక్షన్ పోయిన పోలీసులు అయితే వస్తారు కదా, నాయకులను కూడా కాదు, అప్పటికి కూడా నాయకులు హెలికాప్టర్లే పోతారు, వీళ్ళు పోలీసులు వస్తారని చెప్పి ఊహించుకున్నారు. మొత్తం కాన్వాయ్ మీద అంబుష్ చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే దాంట్లో వీళ్ళు చనిపోవడం జరిగింది. ఓకే, అంటే మీరు ఛత్తీస్గఢ్ కానీ అంటే జార్ఖండ్, బీహార్లో అన్ని ప్రాంతాల్లో జరిగిన అన్ని విధ్వంసాలను కూడా చూసుకొచ్చారు. అయితే ఫైనల్గా వస్తుంటే మీరు అనుకున్నది అడవిలోకి వెళ్ళి మీరు సాధించారా లేదా? ఇప్పుడు సాధించడం అనేది పెద్దది దీర్ఘకాలిక లక్ష్యం. అది అంటే ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తం రద్దు చేసి ప్రజల ప్రజాస్వామ్యాన్ని అంటే విప్లవ ప్రజాస్వామ్యాన్ని తీయడం అంటే అది చాలా దీర్ఘకాలిక లక్ష్యం. అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అంటే 100 ఏళ్ళు పడుతుందా, ఎంత పడుతుందో చెప్పడం మనకు కష్టం. అది ఒక అగ్ని పరీక్షనే. అయితే మావో చెప్పిన ప్రకారం ఏంటంటే ఇప్పుడు బలమైన శత్రువు కాబట్టి బలహీనమైన ప్రాంతాల్లో మనం ఉంటూ మన గెరిల్లా బేసుల్ని మనం మన హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఒక్కొక్క ప్రాంతాన్ని మనం మన కబ్జాలో తీసుకుంటూ అట్లా మొత్తం ఢిల్లీని దేశాన్ని ఆక్రమించుకోవాలని దీని మొత్తం థాటు. దాంట్లో భాగంగా మనం ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, ఒడిశా ఇటు దానిలో గిరిల బేసులు అంటే తాత్కాలికమైన ఒక బేసులు అంటే స్థావర ప్రాంతాలు, అవి నిర్మాణించాలనే లక్ష్యంతో అక్కడ ఎంటర్ కావడం జరిగింది. ఇప్పుడు గిరిల బేసులు సంబంధించిన అయితే కొన్ని ఉన్నాయి, నడుస్తున్నాయి. కానీ మీరు అనుకుంది సాధించారా లేదా? మేము అనుకున్నది ఎక్కడ సాధించలే కదా, ప్రజలకు ఎక్కడ రాజ్యం వచ్చింది, రాలే కదా. మేము అనుకున్నది సాధించాలి. అయితే అక్కడున్న పీపుల్కి 25 సంవత్సరాలు, మేము ఇక్కడ బతికింది నేను 20 ఇయర్స్, అక్కడ 25 ఏళ్ళు ఉన్నా, మళ్ళీ ఇప్పుడు నేను వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. అయితే నా యవ్వనం అంతా మొత్తము ప్రజల కోసమే నేను దానపోసిన, ప్రజల కోసమే నేను అర్పణ చేసిన. అప్పుడు ఎలాంటి శశపిశలు ఏం లేవు, పోయింది ప్రాణం తప్ప. అయితే ప్రజల కోసం అయితే స్వేచ్ఛ చేసిన 25 సంవత్సరాలు అయితే. కానీ 25 సంవత్సరాలు మీరు ప్రజల కోసం అడవిలో ఉండి ఎండనక వాననక తిరిగి మీ ఆరోగ్యం పాడు చేసుకొని ఉండేవాళ్ళు మీరు. మరి ఏం సాధించలేదని మీరే చెప్తున్నారు, కానీ ఎందుకు మరి అడవి బాట వదిలి జనంలోకి వచ్చారు? అంటే సాధించడం అంటే ఇప్పుడు లక్ష్యాన్ని సాధించలేదు, లక్ష్యంలో ఉన్న కొన్ని సమస్యల్ని, కొంత ప్రజాస్వామ్యాన్ని
మనం సాధించినాం. ఇవాళ ఇప్పుడున్న ఏ ప్రభుత్వాలైనా కూడా ఇన్ని సంస్కరణలు కానీ ఎందుకు వచ్చు? ఇప్పుడు ప్రజలకు ఇంత ఎక్కడైనా గతంలో పోలీస్ స్టేషన్లో పోయి మాట్లాడే గరీబ్ వ్యక్తి అంటే పేద వ్యక్తి ఎవరు లేరు. ఇప్పుడు ఎందుకు పోయి మాట్లాడుతున్నారు? అది ఎట్లొచ్చింది? అది పార్టీ ద్వారానే వచ్చింది. లక్ష్యం అంటే అది దీర్ఘకాలిక ప్రజాయుద్ధం. అది ఆ లక్ష్యాన్ని చేరడం చాలా ఎవరు చెప్పలేరు. ఏ సెక్రటరీ కానీ ఎవరు కూడా దాన్ని మనం ఊహించలేము. ప్రజలు చైతన్యవంతులు ఎప్పుడైతారో అంటే ఈ దోపిడీ వర్గాల మీద ఎప్పుడైతే వాళ్ళు చైతన్యవంతులు ఎప్పుడు సాధిస్తారా అది ప్రజలు అది నిర్ణయించుకోవాలి. కానీ పార్టీ ద్వారా ప్రజలకు కొన్ని భూములు పంచడం జరిగింది, వేల లక్షల భూములు పంచడం జరిగింది. దాంట్లో నేను పార్టీ కదా. ప్రజాస్వామ్యాన్ని కొద్దిగా తేవడం జరిగింది పీపుల్లో. ఆర్పీసీలని ఇప్పుడు జంతన సర్కార్లని నిర్మాణం జరిగింది. దాంట్లో నేను చిన్న పార్టీ కదా. భూములు పంచి దండకారణలో చెరువులు పోయించి చేపలు పోయించి కొన్ని వ్యవసాయ క్షేత్రాలు వ్యవసాయం సంబంధించిన అవన్నీ ఇవంతా ప్రజలని చైతన్య పరచడంలో నాది ఒక పార్టీ కదా. ఇంతవరకు నేను నెరవేర్చింది తప్ప లక్ష్యాన్ని నేను పూర్తి చేయలేదు. మరి ఎందుకు రావాల్సి వచ్చింది వాటికి? ఎందుకు అనుకున్నప్పుడు నాకంటే తీవ్రంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే నాలో కొంత స్వార్థం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు నువ్వు పనిచేసిన అయితే ఈ లక్ష్యము ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పడుతుందో దాంట్లో నేను పూర్తిగా అసలు ఏంటి పని చేయగలుగుతున్నా లేదా, ఎట్లా పరిస్థితి, ఇది నాలో కొద్దిగా సందిగ్ధంలో పడ్డది వాస్తవం. అది ఇంకోటి స్థలకాల పరిస్థితులు. అక్కడ మనం ప్రజల కోసం కొట్లాడుతున్నాం. కొంత ఏంటంటే సెట్ బ్యాక్ అయింది ఉద్యమం. చాలామంది సరెండర్ కావడము, కొంతమంది లొంగిపోవడము, కొంతమంది చనిపోవడము. దీంతో నాతో కొద్దిగా ఆత్మస్థైర్యం కొద్దిగా మనకు దెబ్బతింది. ఇది మెయిన్గా చెప్పుకోదలుచుకున్నది. పార్టీ మీద నిందలో లేకపోతే పార్టీ మీద ఇట్లున్నది అట్లున్నది అది లెక్కలోకి రాదు. దీనిలో మీరు అనుకుని సాధించలేకపోతున్నాం అంటే ఈ సెట్ బ్యాక్ రావడం మీకు ఆత్మస్థైర్యం దెబ్బకొట్టి కొంత మాకు అంటే ఎప్పుడు అసలు సాధించేది ఇంకెన్ని సంవత్సరాలు ఒకటి నాలో వచ్చింది. అయితే కొంతమంది నాలాంటి ఫ్రెండ్స్ సరెండర్ కావడం, ఒకటి మెయిన్ నాయకత్వము జైలుకు పోవడము, దీంట్లో కొద్దిగా నాకు మనోబలం కొద్దిగా తగ్గింది వాస్తవము. దాంట్లో అంటే మనకు కొన్ని బరువు బాధ్యతలు కొద్దిగా ఎక్కువ వేయడం, ఇది కూడా చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే నేను బెటాలియన్ కమాండరు, ఇట్లా నార్త్ సబ్ జోన్ కమాండర్ ఇన్ చీఫ్, మొత్తం ఛత్తీస్గఢ్కి మిలిటరీ డైరెక్టర్, ఇట్లా రకరకాల పదవులు ఇవ్వడంతో నేను ఎక్కడ అంటే కేంద్రీకరించి పని చేయలేకపోతున్నా. అది పార్టీ చెప్పే ఇచ్చిండ్రు. అయితే నేను మీడియా ముందు అప్పుడు నాకు తెలియకుండా ఇచ్చినా నేను ఆ వాయిస్ ఉపయోగించిన, అది నా లోపమే. కానీ అయితే చెప్పే ఇచ్చిండ్రు. అయితే నా మనసులో ఉంది, నేను వాళ్ళకు ఓపెన్గా నేను చెప్పలేకపోయినా. అయితే ఎన్ని బాధలు ఇచ్చిన తర్వాత నిర్వహించకపోతే మళ్ళీ నాకు విమర్శలు, ఇవన్నీ భారము ఏంటిది అనేది ఒకటి ఆలోచించిన. కొంతమంది ఇంకోటి ఉద్యమం అనేది సెట్ బ్యాక్ పడ్డది ఒకటి, రెండో విషయం. అయితే మా వైపు కొద్దిగా టీబీ వచ్చింది, చాలా క్రిటికల్ పొజిషన్లో ఉండే. నేను ఇప్పుడు మిలిటరీ క్యాంప్ నడుతున్నా, అప్పుడు ఎవరు అందుబాటులో లేరు, చాలా మొత్తం ఇక చనిపోద్ది అనుకున్నా అన్నట్టు. అసంటి పరిస్థితుల్లో ఆమె కొద్దిగా ఏంటంటే ఆమె కూడా కొద్దిగా మంచిగా అయిన తర్వాత, ఆరోగ్యం అయిన తర్వాత ఇక ఆమె కూడా 1-2 సార్లు పోదాము, ఇప్పుడు నాకైతే సాధన అయితే లేదు, లోకల్ కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి, వాళ్ళ డీవీసీలలో డిస్ట్రిక్ట్ కమిటీలో కొన్ని సమస్యలు వస్తున్నాయి, ఇక నేను తట్టుకోలేను పోదామని అంటే నేను ఆమెను అర్థం చేయించి ఉంచిన. అయితే ఇవన్నీ సిచ్యువేషన్లు నాకు మళ్ళీ ఎందుకో ఈమె ఉండే విధంగా లేదు. ఒకటి పరిస్థితి కొద్దిగా మార్పు వచ్చింది. ఈ అన్నిటి ఆలోచించి నేను డిసైడ్ అయిన తర్వాత ఆమె చెప్పిన తర్వాత సరే పోదామని ఒప్పుకుంది.